హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 15 మినిట్స్లో ఈజీగా చేసుకునే చింతపండు చట్నీని చూపిస్తాను. ఈ చట్నీ 15 డేస్ పైనే స్టోర్ చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. ముందుగా దీనికి కావలసినవి చింతపండుని నానబెట్టుకోవాలి. ఇంకా కావలసినవి ఎల్లిపాయలు, ఇంకా జీలకర్ర. ముందుగా మిక్సీ జార్లో నానబెట్టిన చింతపండుని వేసుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీరు మీకు తగినంత కారం సాల్ట్ వేసుకోండి. ఇంకా జీలకర్ర, ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు నానబెట్టిన నీళ్ళని ఫిల్టర్ చేసుకొని ఈ మిక్సీ జార్లోకి కొన్ని కొన్నిగా తీసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. ఇలా థిక్ పేస్ట్ లాగా వస్తుంది. ఇప్పుడు దీనికి పోపు వేసుకోవాలి. పోపుకు కావలసినవి కరివేపాకు, దంచిన వెల్లుల్లి, ఇంకా ఎండుమిర్చి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని అది వేడయ్యాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు, దంచిన వెల్లుల్లి, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. గ్రైండ్ చేసిన పేస్ట్ని ఈ పోపులోకి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని ఈ చట్నీలోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. అంతే అండి, 2 మినిట్స్లో సర్వ్ చేసుకోవడమే. ఈ చట్నీ రైస్లోకైనా, ఇడ్లీ దోశలోకైనా, చపాతీలోకైనా బెస్ట్ కాంబినేషన్. మీకు ఈ చట్నీ నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.